వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి సీనియర్ హోమియోఫిషియన్ డాక్టర్ హేమంత్ గారు. సో సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే చాలా మంది హెయిర్ లాస్ అయిపోయి బట్టతల అవుతూ ఉంటుంది. బట్ హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది, దీనికి ఒక ఆయిల్ గురించి చెప్తా అంటున్నారు. ఈ ఆయిల్ అప్లై చేస్తే షూర్గా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుంది, సిల్కీగా కూడా ఉంటుంది, హెయిర్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అది ఏ ఆయిల్, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, అసలు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి హెయిర్ లాస్ అవ్వకుండా ఉండాలంటే ఇంటేక్, ఈ విషయాలన్నీ సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఈ మధ్య కాలంలో చాలా మంది అంటే ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా హ్యాండ్సమ్ గా కానీ అంటే ఒక లుక్ మంచి లుక్ లో కనపాలంటే హెయిర్ ఫస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ చూసేది కూడా అదే. సో అలాంటి హెయిర్ లాస్ అవుతే చాలా డబ్బులు ఖర్చు పెట్టి బయట కూడా ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉన్నారు. బట్ అలా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. న్యాచురల్ గానే మనము ఈ హెయిర్ గ్రోత్ ని మనం చూడొచ్చు, హెయిర్ లాస్ అవ్వకుండా కంట్రోల్ చేసుకోవచ్చు అంటున్నారు. ఎలా సరే ఏంటంటే హెయిర్ ఫాల్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. సో పొల్యూషన్ ఒకటి ఎఫెక్ట్ అవ్వచ్చు, నారిష్మెంట్ ఎఫెక్ట్ అంటే కావాల్సినంత హెయిర్కి పోషకాహారాలు అందకపోయినా, సరైన కావాల్సినంత నిద్ర లేకపోయినా, స్ట్రెస్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. ఈ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలి అంటే ముందు హెయిర్ రీగ్రోత్ అవ్వాలి. ఫస్ట్ హెయిర్ ఫాల్ అనేది ఆగాల, సెకండ్ థింగ్ హెయిర్ రీగ్రోత్ అనేది అవుతూ ఉండాలి. సో ఈ రెండింటినీ మనం చూసుకుంటే ఏంటంటే బెస్ట్ ఫుడ్, బెస్ట్ ఆయిల్ ఏంటంటే యావకాడో. ఓకే. యావకాడో విత్ ఆలివ్ ఆయిల్. ఓకే. యావకాడోలో ఏంటంటే హెయిర్ నారిష్మెంట్కి కావాల్సిన మినరల్స్, జింక్, మెగ్నీషియము ఇవన్నీ యావకాడోలో దొరుకుతుంది. ఓకే. సో యావకాడో ప్లస్ ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ హెయిర్కి ఏంటంటే నారిష్మెంట్, అంటే హెయిర్కి కావాల్సినంత సిల్కీగా ఉండడానికి కానీ. సో ఈ ఆలివ్ ఆయిల్ ఏంటంటే డిహెచ్టి బ్లాకర్స్ అంటారు. అంటే ఈ కెమికల్ కాంపౌండ్ ఏంటంటే ఇప్పుడు మీరు మార్కెట్లో చూస్తే డిహెచ్టి బ్లాకర్స్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాంపూస్ అని, సోప్స్ అని, హెయిర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ ఆపుతుంటారు. సో నేచురల్గా ఆలివ్ ఆయిల్లోనే ఏంటంటే డిహెచ్టి బ్లాకర్ అనేది ఉంటుంది. ఈ డిహెచ్టి బ్లాకర్ దేనికి ఉపయోగపడుతుంది అంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉపయోగపడుతుంది. సో యావకాడో ప్లస్ ఆలివ్ ఆయిల్, ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ యావకాడో విత్ 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ రెండింటిని మిక్స్ చేసి, సో యావకాడో 2 ప్రపోర్షన్స్, ఆలివ్ ఆయిల్ 1 ప్రపోర్షన్. సో ఈ రెండింటిని మిక్స్ చేసి స్కాల్ప్కి మసాజ్ చేయాలండి జెంటిల్గా, అంటే హెయిర్కి కాదు మాడుకి. సో స్కాల్ప్కి జనరల్గా నీట్గా మసాజ్ చేస్తే ఏమవుతుందంటే హెయిర్ అనేది ఫాల్ అవ్వకుండా కొత్త హెయిర్ రావడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. ఎందుకని మనం బయట నుంచి ఏదో ప్రోడక్ట్ తీసుకోవట్లేదు, డిహెచ్డి బ్లాకర్ ఈ ప్రోడక్ట్ నుంచి ఆ ప్రోడక్ట్ నుంచి అని తీసుకోవట్లేదు. మనం చేసే న్యాచురల్ ఇంగ్రీడియంట్, అంటే న్యాచురల్గా దొరికే పద్ధతుల్లోనే ఉంటుందన్నమాట. సో ఇవి తీసుకుంటే హెయిర్ ఫాల్ అనేది ఆగిపోతుంది, కొత్తది హెయిర్ రీగ్రోత్ అవుతుంది. హెయిర్ అనేది ఏంటంటే షైనీగా, సిల్కీగా ఉంటుంది. సో ఈ రెండు ఉపయోగిస్తే ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది 99% కంప్లీట్గా స్టాప్ చేయొచ్చు. ఓకే సార్. సార్ ఫుడ్ విషయానికి వస్తే ఇంటేక్ కూడా మనం ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే హెయిర్ గ్రోత్కి కానీ అండ్ హెయిర్ లాస్ అవ్వకుండా ఏదైతే మనకు ఆ ప్రోటీన్స్, మినరల్స్ అవి ఏవి కావాలో అవన్నీ మన ఫుడ్ ద్వారానే లభిస్తాయి. అది ఇంటేక్ మనకు చాలా అవసరం అని చెప్పేసి కూడా అంటారు కదా. సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి హెయిర్ లాస్ అవ్వకుండా ఉండాలంటే, హెయిర్ గ్రోత్ చేసుకోవాలంటే? సో చాలా ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయండి. మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు అవుతుంది. సో ఏదన్నా బెస్ట్కి హెయిర్కి సంబంధించినవి ఏవైతే తీసుకోవాలో దానికి సంబంధించిన ఫుడ్లు మాత్రం మనం చూసుకుంటాం. సో దీని గురించి నేను మాట్లాడితే ఏంటంటే ఫస్ట్ బటర్ మిల్క్ గురించి నేను మాట్లాడతాను. దేనికి బటర్ మిల్క్ గురించి నేను మాట్లాడంటే ఫస్ట్ గట్ హెల్త్ బాగుండాలి. ఎప్పుడైతే మన గట్ హెల్త్ అంటే పొట్టలో ప్రేగులు ఎప్పుడైతే బాగుంటాయో, గట్ హెల్త్ అనేది ఏంటి, ప్రోబయోటిక్. దీనివల్ల ఏంటి గట్లో ఉన్న బ్యాక్టీరియా కానీ ఇవి కానీ చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఎప్పుడైతే గట్ బ్యాక్టీరియా చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుందో మనం ఏదైతే ఆహారం మనం ఏమైనా తీసుకున్నాం అనుకోండి అది ఈజీగా డైజెస్ట్ అవుతుంది, ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. మనం బయట నుంచి విటమిన్ ఈ అని, సెలీనియం అని, సో ఇలా మెగ్నీషియం అని డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం ఎన్ని తీసుకున్నా పేగులు అనేది అబ్జర్వ్ చేయకపోతే వేస్ట్ అయిపోతుంది. ఓకే. సో పేగులు అబ్జర్వ్ చేయాలంటే ఏమవుతుంది, ప్రీబయోటిక్ ఫుడ్స్ అనేది మనం తీసుకుంటారు. ఈ ప్రీబయోటిక్ ఫుడ్స్లోని కర్డ్, బటర్ మిల్క్ అనేది చాలా వరకు బెటర్గా ఉంటుంది. ఇది ప్రీబయోటిక్ గురించి మనం మాట్లాడతాం. దీనిలో ఆల్మండ్, సో ఏంటంటే బాదం పప్పులు అండి, ఆల్మండ్ అంటారు కదా. సో బాదం పప్పుల్లో ఏముంటుందంటే మెగ్నీషియం చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం రిచ్ ఫుడ్స్లోని ఆల్మండ్స్, పంపుకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అంటే బాదము, ప్రొద్దుతిడుగు పూలు, సో పంపుకిన్ సీడ్స్ ఇవి చాలా వరకు మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. హెయిర్కి ఏంటంటే ప్రోటీన్ అందజేస్తూ ఉంటాయి. సో హెయిర్కి ఏంటంటే కెరాటిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. అంటే మన బాడీలో మజిల్ ఎలా డెవలప్ అవ్వడానికి ప్రోటీన్స్ ఎలా కావాలో హెయిర్ అనేది డెవలప్ అవ్వడానికి ఇది అనేది బెటర్గా మనకు కావాలి. అంటే ఏంటి, కెరాటిన్ అనే ప్రోడక్ట్ ఉంటుంది.
ఎప్పుడైతే మనం ఈ బాదము, ఈ సన్‌ఫ్లవర్ సీడ్స్ ఎక్కువ మోతాదులో అంటే నానబెట్టి నైట్ సోక్ చేసి మార్నింగ్ మనం తీసుకుంటామో, దీనివల్ల ఏమవుతుందంటే హెయిర్‌కి నేచురల్‌గా కెరాటిన్ పడుతుంది. మీరు చాలా వరకు చూసుంటారు. కెరాటిన్ షాంపూస్ అని, కెరాటిన్ హెయిర్ ఆయిల్స్ అని. అంటే మనకు దొరికే నేచురల్ పద్ధతిలో సో, ఇంట్లో దొరికే వాటిల్లోనే నేచురల్‌గా దొరికే వాటిలో సో, ఈ బాదం అని వీటిలో ఈ మెగ్నీషియం ఇవి తీసుకుంటే నేచురల్ ప్రోటీన్ డెవలప్ అవుతూ ఉంటుంది. ఇంకోటేంటంటే అండి మొరింగా లీవ్స్ అంటారు. అంటే మునగాకు గానీ, మునగాకు లీవ్స్ గానీ, సో, దీనివల్ల మనం ఇది హెయిర్‌కి ఎలా ఉపయోగపడుతుందంటే అండి, ఇందులో సెలీనియం అని, హై అమౌంట్ ఆఫ్ మినరల్స్ అనేది చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. సో, సెలీనియం అని, సో, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మినరల్స్, జింక్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనేది ఇందులో ఉంటాయి. సో, హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడానికి అంటే మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఉంటుంది. సో, ఈ హార్మోన్ డెవలప్ అవ్వడానికి సో, ఆడవాళ్ళంటే ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటుంది. సో, వాళ్ళ రకమైన హార్మోనల్ ఇంబాలెన్స్ ఏమైనా ఉంటే, ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ తగ్గించడానికి ఈ మొరింగా లీవ్స్ గానీ, అంటే లీవ్స్‌లో ఎక్కువ మోతాదులో ఉంటుంది. మునక్కాడలో కంపేర్డ్ విత్ లీవ్స్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. సో, రెండిట్లో ఏది తీసుకున్నా మీరు బెటర్‌గానే ఉంటారండి. ఈ 2 తీసుకుంటే సో, హెయిర్‌కి కావాల్సినంత ప్రొడక్ట్స్ సో, ఏవైనా సప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయో అన్నీ ఉంటాయి. ఇందులో మేజర్‌గా మీకు అందరికీ తెలిసిందే కొత్తగా ఏం కాదు క్యారెట్ అండి. క్యారెట్‌లో వైటమిన్ ఏ చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. ఇందాక నేను అన్నట్టుగా డీహెచ్టీ బ్లాకర్ అనేది క్యారెట్‌లో ఎక్కువగా ఉంటుంది. హెయిర్ ఫాల్ అవ్వకుండా ఈ డీహెచ్టీ బ్లాకర్ చాలా వరకు ఉపయోగపడుతుంది. ఓకే సార్. సార్ ఇప్పుడు మనం స్నానం చేసేటప్పుడు తలస్నానం చేస్తాం. చాలామంది ఏందంటే 1 డేకి ఒకసారి డైలీ చేస్తారు. కొంతమంది చూసి 2 డేస్‌కు కొంతమందికి 3 డేస్ చేయాలి అంటుంటారు. ఎప్పుడు చేయాలి? అంటే ఎన్ని రోజులకోసారి తలస్నానం చేస్తే మంచిది? అట్ ద సేమ్ టైమ్ వేడి నీళ్ళతో చేస్తే మంచిదా? అట్ ద సేమ్ టైమ్ చల్ల నీళ్ళతో చేస్తే మంచిదా? సో, చాలా గుడ్ క్వెషన్ అండి. చాలా మందికి అపోహలు. సో, మేము తలస్నానం ఎప్పుడు చేయాలండి? సో, హాట్ వాటర్‌తో చేయాలా? కోల్డ్ వాటర్‌తో చేయాలా? ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి. దీని గురించి మనం మాట్లాడుకుంటే ప్రతి మనిషికి డిఫరెంట్‌గా ఉంటుందండి. మన స్కిన్‌ని మనం కంపేర్ చేసుకుంటే ఆయిలీ స్కిన్ అని, డ్రై స్కిన్ అని, మిక్స్డ్ స్కిన్ అని ఉంటుంది. ఆయిలీ స్కిన్ అంటే ఏంటంటే నేచురల్‌గానే వాళ్ళకి ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో, ఎలా గుర్తించాలి సార్ ఆయిల్ మనకు ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పేసి, డ్రై స్కిన్ మంది అని చెప్పేసి? మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే అండి, ఫస్ట్ నార్మల్ వాటర్‌తో, రన్నింగ్ వాటర్‌తో మనం ఫేస్ వాష్ చేసుకుంటాం. సో, రన్నింగ్ వాటర్ ఐ మీన్ నార్మల్ వాటర్. ఎలాంటి హాట్ వాటర్ కాదు, కోల్డ్ వాటర్ కాదు. నార్మల్ ట్యాప్ వాటర్‌తో మనం ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటాం. ఫేస్ వాష్ చేసుకొని ఒక 10 మినిట్స్ మనం వెయిట్ చేస్తాం. 10 మినిట్స్ క్లోజ్డ్ సర్ఫేస్ కాదు, ఓపెన్ సర్ఫేస్ కాదు. నార్మల్ టెంపరేచర్ రూమ్‌లో ఎలా ఉంటామో అలా ఉంటాం. అలా ఉండిన తర్వాత స్కిన్‌ని మనం పట్టుకొని చూస్తే ఆయిలీగా తగులుతుంది అంటే అది ఆయిలీ స్కిన్ కింద కన్సిడర్ చేస్తాం. అలా కాకుండా స్కిన్‌ని మనం పట్టుకుంటే డ్రైగా ఉంటుంది. అంటే రఫ్‌గా స్కిన్ అంతా డ్రై అయిపోయి ఉంటుంది. అది డ్రై స్కిన్ కింద కన్సిడర్ చేస్తాం. తోడు మిక్స్డ్ టైప్ ఏంటంటే అండి కొంతమందికి ఇక్కడ డ్రైగా ఉంటుంది. ఇక్కడేమో ఆయిలీగా ఉంటుంది. బాడీ పార్ట్స్ మీద ఒక చోట ఆయిలీగా తగులుతుంది. ఒక చోట డ్రైగా తగులుతుంది. ఇది మిక్స్డ్ టైప్ ఆఫ్ స్కిన్. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి ఏసీలో ఉండటం కాదు. నార్మల్ వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకోవాలి. 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి నార్మల్ రూమ్ టెంపరేచర్‌లో ఉంటుండాలి. ఇది ఏ టైప్ ఆఫ్ స్కిన్ అనేది మనం చూసుకుంటాం. జనరల్‌గా కోల్డ్ వాటర్‌తో కానీ, లూక్ వార్మ్ వాటర్‌తో కానీ హెడ్ బాత్ చేస్తే చాలా బెటర్‌గా ఉంటుంది. ఓకే. ఎందుకు హాట్ వాటర్ వద్దని అంటున్నానంటే, హాట్ వాటర్ చేస్తే మన హెయిర్ పైన, స్కాల్ప్ పైన కొన్ని రకమైన ఆయిల్స్ ఉంటాయి. అది మాయిశ్చర్ కింద వర్క్ అవుతుంది. అంటే ఏమవుతుందంటే, ఆ హెయిర్ ఫాల్ అవ్వకుండా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ గానీ ఏమీ ఎళ్ళకుండా ఒక రకమైన బ్యారియర్ కింద డెవలప్ అవుతుంటది. మన హెయిర్‌లో ప్రతి ఒక్కళ్ళకి ఉన్నది. అపార్ట్ ఫ్రమ్ ఆయిలీ స్కిన్నా, డ్రై స్కిన్నా, మిక్స్డ్ స్కిన్నా అని కాదు. ఎవరికైనా హెయిర్ చుట్టూ, ఆ స్కాల్ప్ చుట్టూ ఒక ప్రొటెక్టివ్ లేయర్ కింద డెవలప్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే హాట్ వాటర్ బాగా వేడి నీళ్ళు సో, ఏంటంటే ఎక్కువగా జిమ్‌కెళ్ళడం, ఫిజికల్ ఎక్సర్‌సైజ్ ఎక్కువ చేసిన తర్వాత బాడీ కూల్ అవ్వడానికి హాట్ వాటర్‌తో బాత్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది హెయిర్‌కి కావాల్సిన హెయిర్ పైన ఉన్న కెరాటిన్ అనే ప్రోటీన్ బ్రేక్ అయిపోతూ ఉంటుంది. ఓకే. ఎప్పుడైతే ఈ ప్రోటీన్ బ్రేక్ అయిపోతుందో స్ప్లిట్ ఎండ్స్ కింద డెవలప్ అవుతాయి. చాలామంది ఫీమేల్స్‌లో మీరు చూస్తుంటారు. హెయిర్ అనేది స్ప్లిట్ అయిపోతుంది. స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయండి నాకు ఎక్కువగా ఉన్నారు. దేనికి ఎక్కువగా హెడ్ బాత్ చేయటం వల్ల, హాట్ వాటర్ ఎక్కువగా చేయటం వల్ల దీనివల్ల ఏమవుతుంది హెయిర్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో, నార్మల్ కోల్డ్ వాటర్ ఆ లూక్ వార్మ్ వాటర్‌తో హెడ్ బాత్ చేయడం కరెక్ట్. ఎన్ని సార్లు గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మనం అన్నట్టు ఆయిలీ స్కిన్ అనుకోండి. సో, ఎక్కువగా ఆయిల్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్. ఓకే. సో, రోజు మార్చి రోజు కానీ 3 రోజులకు ఒకసారి చేస్తే బెటర్. సో, డ్రై స్కిన్ ఉంటుంది. వాళ్ళు ఏమవుతుంది 4 డేస్‌కి ఒకసారి చేస్తే బెటర్. ఇన్ జనరల్‌గా డ్రై స్కిన్ గానీ, ఆయిలీ స్కిన్ గానీ ఎవరి గురించైనా మాట్లాడితే వీక్లీ ట్వైస్ అనేది బెటర్ అండి.
సో వీక్లీ థ్రైస్ కానీ 4 టైమ్స్ కానీ 5 టైమ్స్ కానీ చేస్తే న్యాచురల్గా ప్రొడ్యూస్ చేసే ఆయిల్స్ కానీ సీరమ్స్ కానీ అవన్నీ వాష్లో పోతూ ఉంటాయి. ఓకే సార్. సో దీనివల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది, కొత్త హెయిర్ కూడా రీగ్రోత్ అవుతుంది. సార్ హోమియోపతిలో రూట్ కాజ్ ఏదైతే ఉందో హెయిర్ లాస్ అయ్యేదానికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నాయి? సో ఎంత అఫోర్డబుల్ చేసుకోవచ్చా ఒక సామాన్య మానవుడు? హోమియోపతి అంటే చాలా ఎఫర్టబుల్గా మనకు బడ్జెట్లోనే బెటర్గా ఉంటుంది. సో బడ్జెట్ ఫ్రెండ్లీలోనే మన హోమియోపతిక్ మెడిసిన్స్ దొరుకుతూ ఉంటాయి. సో దానివల్లే మన హెల్త్కి హెయిర్ ఫాల్ అనేది ఆపకుండా ఉండడానికి మెడిసిన్ చాలా బెటర్గా ఉంటాయి. ఈ హోమియోపతిలో చాలా హోమియోపతిక్ డ్రగ్స్ ఉన్నాయండి. సో బెరైటాఫాస్ అని, క్యాల్కేరియాఫాస్ అని, సల్ఫర్ అని. సో ఒక హెయిర్ ఫాల్ అవ్వడానికి రీజన్ ఏంటన్నది మనం చూసుకోవాలి. ఆ రీజన్ని బట్టి హోమియోపతిక్ డ్రగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు మనం చూసుకుంటే కోవిడ్ తర్వాత చాలామందికి హెయిర్ ఫాల్ అయిపోయింది. సో బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్టర్ వ్యాక్సినేషన్. సో వ్యాక్సినేషన్ తర్వాత హెయిర్ ఫాల్ అవుతుంది. సో దానికి సంబంధించిన డ్రగ్స్ తూజా అని, శైలీష్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. సో వెనక రీజన్ తెలుసుకొని, అంటే రీజన్ ఏంటంటే ఒక్కొక్కరికి మారిపోతూ ఉంటుంది. ఆ రీజన్ తెలుసుకొని మనం హోమియోపతిక్ రెమెడీ ఇస్తే సో మీరు చేసే ప్రికాషన్స్ ద్వారా హెయిర్ ఫాల్ అవ్వకుండా బెటర్గా కంట్రోల్ చేయొచ్చు. హోమియోపతిక్ మెడిసిన్స్ ఇంటర్నల్గా వాడటం వల్ల ఇది లాంగ్ లాస్టింగ్గా స్టేబుల్గా మీరు ఉండగలుగుతారు. నిజంగా సార్, ఈరోజు మన ప్రేక్షకులకి హెయిర్ లాస్ అవ్వకుండా హెయిర్ గ్రోత్ కోసం చక్కటి రెమెడీ చెప్పారు. అట్ ద సేమ్ టైం మంచి హోమియోపతి మెడిసిన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.